గారికి అవార్డులు ఇవ్వడం మటుకు చాలా అంటే ఆయన మనం మర్చిపోకుండా భావజాలు వాటిని రిఫర్ చేసుకోవడానికి గుర్తుకుంటే బాగుంటుంది. ఇక్కడ గద్దర్ వ్యవహారం కాసేపు పక్కన పెట్టి ఈ 50 రోజులలో 50 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో మిర్యాలగూడ ప్రజల్లో ఏమైనా పొరపాటు చేశామనేటువంటి ఆలోచన కనిపిస్తా ఉందా, లేకపోతే ఎట్లా ఉంది ప్రజల అభిప్రాయం ఫీడ్బ్యాక్? అన్న ఒక నిమిషం వాయిస్ స్ట్రక్ అవుతుంది. మా తీర్పు చాలా ఆనందదాయకం. ప్లస్ పిల్లల్లో కూడా యూత్లో మంచిగా చేసిన కార్యక్రమం వాటికి ఇప్పుడు చేయలేదు అంటే మనం చేయాలి ఇంకా మంచిగా చేయాలి వాళ్ళందరూ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గురించి అంటే మనం చెప్పకూడదు కానీ ఎందుకంటే ఆయన మనిషి మిర్యాలగూడ చూపించినట్టున్నాం. ఆ స్కూటీ వేసుకొని ఒక్కడే పోతా ఉన్నాడు, వెనకాల గన్మెన్ లేరు, ఎవరు లేరు, పోయి అట్లా పోతా ఉన్నాడు. ఒక సాధారణ పౌరుడు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాడు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి గొప్పతనం ఇది. సో అదే కాదు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నాకు ఈ సెక్యూరిటీ అవసరం లేదా, ప్రజలు కలవలేకపోతా ఉన్నారు అనేటువంటి మాట ఆయన చెప్తా ఉంటే, ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక్క బెల్ట్ షాప్లే ఉండకూడదు నా తానా అని చెప్పి చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ల పాటు కష్టపడ్డారు, వాళ్ళని ఆదుకునే బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు చేరేటువంటి కొత్త డూడు బసవనలను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయమని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గొప్పతనం, గత ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్యేలకు ఉన్న తేడాను వీళ్ళని చూస్తే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓవర్ టు యు స్టూడియో హైదరాబాద్.